ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ద పవర్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఆ యొక్క విసుకక నిత్యము ప్రార్థన చేయటం వల్ల ఉన్నటువంటి శక్తి మనల్ని మరి విసుకక నిత్యం కూడా ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నారు. నేటి ధ్యానము కొరకు లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. Gospel according to Saint Luke chapter 18 verse 1. ఆ యొక్క స్థిరత్వంలో ఉన్నటువంటి శక్తి పిల్లలు. మరి ఇక్కడ ఏమైనా రాసి ఉన్నదంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ మరి ఒక న్యాయాధిపతి అంటున్నాడు, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పట్టకయుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకనను. మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని వారితో చెప్పాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రియులారా, మరి ఈ యొక్క చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ముఖ్యంగా మొట్టమొదటి వచనంలో చూస్తే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని. కాబట్టి పర్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్ మన యొక్క ప్రార్థన జీవితంలో పిల్లరా మరి మనము అది ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయడం అని చెప్పి వాక్యంలో మనము చూస్తున్నాం. 1వ తెస్సలోనికలో ఎల్లప్పుడూ విసుకక ప్రార్థన చేయటం. కాబట్టి అలాగనే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అంటు గాడ్. కాబట్టి ఈ యొక్క మాటల్లో మనకు తెలియజేసేది ఏంటి అంటే మనము ఆ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి, ప్రార్థన చేయాలా, ప్రాధేయపడుతూ ఉండాలా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో విధవరాలు నువ్వు గురించి ఆ న్యాయాధిపతి ఏం చెప్తున్నాడంటే నన్ను తొందర పెట్టుచున్నది. ప్రియులారా, మనం ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం తొందర పెట్టవచ్చు. ఆయన మరి అది ఆ యొక్క ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఉంటున్నాడు. న్యాయాధిపతి ఉంటున్నాడు, న్యాయం తీర్చేటటువంటి వాడు అంటున్నాడు, తీర్పరి అంటున్నాడు. ప్రియులారా, మరి హీ డజంట్ షో ఫేవరెటిజం. ఆయన పక్షపాతి కాదు పిల్లరా. మరి నీతితోటి న్యాయముతోటి పరిపాలించేటటువంటి దేవుడు. కాబట్టి మన వైపు నుంచి చేయవలసిందల్లా కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టటము, దేవుని సన్నిధిలో ఆ యొక్క మన యొక్క పిటిషన్స్ను, మన యొక్క అవసరాలు, విన్నపములు వాటిని తెలియజేయటం. ఇక్కడ విధవరాలు ఎంతో ప్రియులారా, ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి న్యాయం తీర్చమని ఎంత తరచుగా ప్రియులారా రిమైండ్ చేయటం, గుర్తు చేయటము. మరి అంతేకాకుండా ఆమెలో మనం గమనించేటటువంటిది తొందర పెట్టటము, గోజాడటం. ప్రార్థనలో మనం పిల్లల దేవునికి మరి గోజాడుతూ ఉంటాం, దేవుని సన్నిధిలో మొర్ర పెడతాము, ఎలుగెత్తి ప్రార్థన చేస్తాము. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. కాబట్టి మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుటకు, మరి ఇక్కడ ఆ యొక్క పర్సిస్టెన్స్ అనేటటువంటిది మరి ఆ యొక్క స్థిరత్వం పిల్లల కొనసాగించేటటువంటిది, అంటే విజయాన్ని సాధించడంలో కష్టతలు లేదా ఆలస్యం ఉన్న ఏదైనా చేసేందుకు దృఢత్వం పిల్లల. పర్సిస్టెన్స్ రిఫర్స్ టు ద స్టెడ్ఫాస్ట్నెస్ ఇన్ డూయింగ్ సంథింగ్ డిస్పైట్ డిఫికల్టీ
ఆర్ డిలే ఇన్ అచీవింగ్ సక్సెస్. కాబట్టి పిల్లరా, మనది అది జరుగుతుందా జరగదా, విజయం సాధిస్తామా లేదా అన్నటువంటిది ముఖ్యం కాదు, కానీ అది వచ్చేంత వరకు కూడా అది కొనసాగించటం పిల్లరా. కాబట్టి మూడు విషయాలు మనం తెలుసుకోవాలంటే, ఒకటి ప్రేయర్ విత్ పర్పస్, మన యొక్క ప్రార్థనలో ఒక ఉద్దేశం అనేటటువంటిది అవసరం పిల్లరా. వై వీఆర్ ప్రేయింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో పిల్లరా, మరి ఆ, 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 మరి మన యొక్క ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మ్యాన్ నాకింగ్ ఆన్ ఎ నైబర్స్ డోర్, ఒక వ్యక్తి వచ్చి తలుపు తట్టడం, ఆ తలుపు తీసేదాకా కూడా మరి ప్రయత్నించటం పిల్లరా. అందుకే నాక్ అండ్ ఇట్ షాల్ బి ఓపెన్ అంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి అది తీయబడును. కాబట్టి పిల్లరా, సీక్, ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యూ, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ అంటు యూ, సీక్ అండ్ ఇట్ షాల్ బి ఫౌండ్. కాబట్టి పిల్లరా, వెదకుడి అది దొరుకును. కాబట్టి మన యొక్క జీవితంలో పిల్లరా, మనం అడగవలసినటువంటి వారం ఏంటున్నాము, ఎంత కీప్ నాకింగ్ పిల్లరా, మరి అలాగనే కీప్ సర్చింగ్, ఒక ఉద్యోగం కొరకు మరి మనము ఎంతైనా ప్రయత్నం చేయవలసినటువంటి వారు ఉంటారు. అలాగనే మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఒక స్పెసిఫిక్ విషయం కొరకు, ప్రే విత్ పర్పస్, ఆ ప్రేయర్ విత్ పర్పస్, ఒక ఉద్దేశంతో, స్పెసిఫిక్ రిక్వెస్ట్. ఒకవేళ వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, వాట్ డూ యూ వాంట్, ఆ దేవుని సన్నిధిలో క్లియర్గా పిల్లారా, దేవుని సన్నిధిలో, ప్రభువా మరి నేను ఆ వివాహ సమయం వచ్చినప్పుడు మరి ప్రార్థించేటటువంటి స్త్రీని నాకు దయచేయమని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రీతిగా పిల్లారా మరి మంచిగా ప్రార్థించేటటువంటి స్త్రీని నాకు మరి లైఫ్ పార్ట్నర్గా ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి మరి ప్రే విత్ పర్పస్, స్పెసిఫిక్ రిక్వెస్ట్ పిల్లారా. ఆయన వాచ్మెన్ ని అన్నటువంటి ఆయన కూడా 4 కోణాలు అన్నటువంటి బుక్లో రాస్తాడు. మరి ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్ ప్రేయర్ రిక్వెస్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి రెండవదిగా పర్సివరెన్స్ ఇన్ ప్రాబ్లమ్స్, ఆ సమస్యలలో తట్టుకునేటటువంటి సమస్యలలో పిల్లారా, మరి చాలా మంది కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు, లేకపోతే అనుమానం వచ్చినప్పుడు, అవిశ్వాసము, ఇవన్నీ కూడా పిల్లారా మరి కానీ ఆ సమస్యలు అనేటటువంటి మన యొక్క జీవితాల్లో వస్తూ ఉంటాయి. మరి ఒక విషయమై ప్రార్థిస్తున్నప్పుడు పిల్లలు మనం దానిలో కొనసాగించవలసినటువంటి వారం అంటున్నాము. మరి హెబ్రీ 12 వచనంలో చూస్తే 2వ వచనంలో మరి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. ఓపిక అవసరము ఎంతో పిల్లలారా, తట్టుకునేటటువంటి అవసరత ఉంటున్నది. మనము వెనుతట్టు తిరగకుండా పిల్లలారా, గురువు వైపుకే మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారు ఉంటున్నాం పిల్లలు. వెనుకున్నటువంటి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడదుము అని చెప్పి పౌలు భక్తి చెప్తున్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క సమస్యల గుండానే పిల్లల మనకు మరి ముందుకు వెళ్ళవలసినటువంటి వారు వింటున్నాము. ఆ రీతిగా ప్రయత్నం, కీప్ ఆన్ ట్రయింగ్, మరి ఆ రీతిగా మరి వెళుతున్నప్పుడు వన్ డే వి గెట్ సక్సెస్. మరి మూడవదిగా ప్రామిస్ ఆఫ్ ప్రొవిజన్, మనకు బైబిల్ అంతా కూడా వాగ్దానాలు పిల్లల. మనకు దేవుడు ఎన్నో పిల్లలు అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నారు. ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు, అడగండి. ఇక్కడ విధవరాలు ఎంతగా ఆ న్యాయాధిపతికి మరి తను అడుగుతూ ఉన్నది, అడుగుతూ వచ్చును. చూడండి పిల్లరా, మూడవ వచనంలో, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి ప్రతి వానికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. కాబట్టి పిల్లరా, మన యొక్క అవసరతల గురించి మనం ప్రార్థించవలసినటువంటి వారం వింటున్నాము, అడగవలసినటువంటి వారం వింటున్నాము. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఆ ప్రామిస్ ఆఫ్ ప్రొవిజన్. కాబట్టి ఆ యొక్క రైతును చూసినట్లయితే ఏ రీతిగా పిల్లరా ఆ క్రాప్ వచ్చేటటువంటి పంటల గురించి ఎంతగా కనిపెడుతూ ఉంటాడు, ఎంతగా చేయవలసినది అంతా కూడా చేస్తూ మరి ఓపికతో కనిపెట్టడం అనేది మనం చూస్తాము. కాబట్టి ఈ రీతిగా మరి మన యొక్క ప్రార్థన జీవితంలో కూడా ఈ యొక్క కనిపెట్టడం, ఈ యొక్క స్థిరత్వము, ఆ యొక్క మరి విశ్వాసంతో ముందుకు కొనసాగేటటువంటి ఆ యొక్క పద్ధతి చాలా అవసరం పిల్లరా. ఇందుకొరకై మనం చేయవలసిందల్లా ఏంటంటే డైలీ ప్రేయర్,
కన్సిస్టెన్సీ ప్రతి దినం కూడా ఒక సమయమును కేటాయించి, ఒక స్థలమును కేటాయించి, మరి దేవుని సన్నిధిలో ప్రార్థించటం, రోజువారీ ప్రార్థన. అండ్ లీడ్ ఏ ప్రేయర్ గ్రూప్, రిఫ్లెక్ట్ ఆన్ ప్రేయర్స్ పిల్లారా. మరి మనము ఒక ప్రేయర్ గ్రూప్ను మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడైనా సరే మరి ఒక ప్రార్థన సమూహంలో చేరటం పిల్లలు, లేకపోతే మన ఇంట్లోనే ఆ యొక్క ప్రార్థన గుంపును చేయటం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ప్రార్థన చేస్తారు, అక్కడ నేను ఉంటానని చెప్పి అంటున్నాడు. కాబట్టి పిల్లలు, వేర్ దేర్ ఆర్ 2 or 3 గ్యాదర్ అండ్ దేర్ ఐ విల్ బి దేర్ అని చెప్పి ఉంటున్నది. కాబట్టి మానవ పిల్లరా, ఆ రీతిగా కొంతమందిగా మరి సమాజంగా కూడుకొనటం, హెచ్చరించుకోవటం, ప్రార్థించుకోవటం. కాబట్టి మన యొక్క ప్రార్థన జీవితంలో ఆ రీతిగా కొనసాగుతున్నప్పుడు ప్రార్థనలో ఎంతో సంతోషిస్తాము, ఆనందిస్తాం పిల్లరా. మనలో ఆ యొక్క అన్వేవరింగ్ అది పిల్లల, అది మనలో ఉండకుండా ఏదో కొంతసేపు ప్రార్థన చేయటం, ఇష్టం ఉన్నప్పుడు ప్రార్థన చేయటం అలా కాకుండా, కాబట్టి ఈ యొక్క పర్సిస్టెన్సీ తోటి, స్థిరత్వంతో, ఎంతో ఓపికతోటి పిల్లల కొనసాగించేటటువంటి మనసు, ఆ రీతిగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క మరి కుటుంబ విషయాలు కానివ్వండి, ఒకరి యొక్క రక్షణ విషయం కానివ్వండి, మరి ఆ సమాజంలో ఏ రీతిగా మనం దేవునికి పడగలము, ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనలు ఆలకించి పిల్లారా మరి మనకు జవాబును అనుగ్రహిస్తాడు. దేవుని కొరకు భయంకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు, చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, నేటి తండ్రి మరి గొప్ప దేవ ధ్యాన అంశంను బట్టి వందనాలు ప్రభువా. గొప్ప నాయన తండ్రి మీరే సహాయం చేయండి ప్రభువా. మా యొక్క మరి తండ్రి అవసరతల కొరకు ప్రభువా, మరి ప్రార్థన జీవితంలో విసుకక ప్రభువా, మేము మీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేయండి, స్తుతించడానికి సహాయం చేయండి, మొరపెట్టడానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. వారి యొక్క ప్రార్థన జీవితంలో ప్రభు ఇంకా ప్రభు ఉన్నతమైనటువంటి మెట్టుకు ప్రార్థన ద్వారానే శక్తి ప్రభు, బలము నాయన. మేము తండ్రి మా యొక్క దేవుని యొక్క ఉద్దేశాలను, చిత్తమును తెలుసుకొనగలము. ప్రార్థన ద్వారానే తండ్రి మీ యొక్క సన్నిహిత సంబంధం కలిగి ఉండగలమని చెప్పి తెలుసుకోవటానికి సహాయం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా సాటి అయినటువంటి ఆ జీవిత భాగస్వామ్యాలు దయచేయండి. వారి కుటుంబ అవసరతలు ప్రభు ఏదైనా సరే తండ్రి, అలాగే అస్వస్థ గురైనటువంటి వారిని కూడా ప్రభు యేసు నామంలో తండ్రి స్వస్థత దయచేయండి. తల నుంచి అరకారు వరకు కూడా తండ్రి, ప్రతి కండరమును, అవయవులను తండ్రి, ఎముకలను, కీళ్లను తండ్రి, కండరములను ప్రభువా దేవా తండ్రి, ఎటువంటి ప్రభువా తండ్రి మానసికమైనటువంటి శారీరక ఇబ్బందులకు గురవుతున్నారో ప్రభువా, వారికి తండ్రి స్వస్థత, సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. గొప్ప నాయన ఇద్దరు దేవులతో నింపి పంపుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే మరి ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగనే మీ యొక్క ప్రార్థన విన్నపంలో కూడా యూ కెన్ ఆల్వేస్ షేర్ టు అస్. మాకు వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. ప్రతి బుధ గురువారాలు మరి జూమ్లో మరి జాయిన్ అవుతారు. మరి ఆసక్తి కలిగినటువంటి స్త్రీలు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.